ఈ సందర్భంగా నేను ఒక సూచన చేయదలుచుకున్నా. మీరు ఏదైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారో రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి సంస్థలపైన నేను ఇంతకుముందు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన కూడా మీరు నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేందుకు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా వారు నాయకుడు చేస్తున్నటువంటి విమర్శలు నికార్సైనవి, గల పద్ధతితో కూడుకునేవి, అథెంటిక్గా మాట్లాడుతున్నారు అనే విశ్వాసమే ఉంటే ఉన్నది 4-5 రాష్ట్రాలే కదా, మీరు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తామని మాట్లాడుతున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్ళేటువంటి సందర్భంలో మీరు ఏం కండిషన్స్ పెడతారో, ఏ రకమైనటువంటి సందేశాన్ని ప్రజలకు ఇస్తారో ఇవ్వండి. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి ఈరోజు మాట్లాడుతున్నారుగా, నోరు బారేసుకుంటున్నారు. అదేవిధంగా ఏదో బీసీలను నేనే ఉద్ధరిస్తా అన్నట్టుగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం సాధ్యం కాక ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం ఇది నాదే అని మాట్లాడతారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క డిక్లరేషన్ చేస్తారు. ఏ డిక్లరేషన్ కూడా విలువ లేదు. బీసీ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా వారు ఏమి ఊహించుకొని డిక్లరేషన్ ఇచ్చిందో తెలియదు. అవగాహన రాహిత్యంతో డిక్లరేషన్లో మాట్లాడినరా, లేకుంటే నిజంగా మేము అధికారంలోకి వస్తాము ఏదో చేద్దామని మాట్లాడినరా తెలియదు. కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టుగా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి హామీ, ఒక్కొక్క దగ్గర ఒక రకమైనటువంటి ప్రస్తావన చేసుకుంటూ అధికారంలోకి వచ్చారు. జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి మోడీ గారికి ఎన్నికల యావ తప్ప బీసీల పైన ప్రేమ లేదు అని అంటున్నారు. గతంలో చాలా సందర్భాల్లో ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు ఒకవేళ మీకు నిబద్ధతే ఉంటే అమలు చేసి చూయించండి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అని చాలామంది చెప్పడం జరిగింది, చాలా పార్టీలు కూడా మాట్లాడడం జరిగింది. కానీ బీసీలను మభ్యపెట్టడం కోసం నేను ఏదో చేస్తున్నా అనే పద్ధతిలో వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కులాల పేరిట, మతాల పేరిట, రాజకీయాలకు పక్కన పెట్టి, నాకు తెలుసు మా మిత్రులు ఎందుకో కొంత అనుకున్న స్థాయిలో దాడి మొదలు పెట్టలేదు. కానీ ఒకటే విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అడ్డుకోవడంలో ఆంతర్యం దాగి ఉంది. అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ సమాజం యొక్క సంఘటిత శక్తిని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే మాదిరిగా వారు మాట్లాడే విధానాలు కనుక మీరు గమనిస్తే, నేను చదివిందేమో ఆర్ఎస్ఎస్ స్కూల్లో లేదంటే బీజేపీ స్కూల్లో అంటారు, నేను కాలేజ్ చేసిందేమో స్కూలింగ్ అంత అక్కడ, ఇంటర్మీడియట్ లేదంటే ఇంకా ఏం చదివి ఉండవు నాకైతే పెద్దగా తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వారితో పాటు కలిసి పనిచేస్తున్నదైతే చెప్పిన వాళ్ళైతే నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు వాల్ రైటింగ్ రాసేవారని చెప్పేది. ఏం చదువుకున్నారు, ఏం రాసినారో పక్కన పెడితే ఈరోజు రాయాల్సింది, తలరాత మార్చాల్సింది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఉప ఎన్నిక కాకుంటే మళ్ళీ ఎన్నికల్లో రండి. 34 వరకు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు కదా, మాకేం పర్వాలేదు. మీకు రాజకీయాలు, ఎన్నికలు గెలుపే ప్రామాణికం కావచ్చు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అద్భుతమైన పంతాలో అభివృద్ధి దిశగా పయనిస్తుంది. అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్ అనే నినాదం ప్రతి రాష్ట్రంలో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు చేరింది. నాకైతే విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ, లేదంటే మీరు కూడబలుక్కొని పార్టీలు మారినటువంటి, ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల వాళ్ళ సభ్యత్వం విషయంలో కోర్టు ఆదేశించినట్టుగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే ఆ ఉప ఎన్నికల్లో కానీ గెలుపొందేటువంటి ప్రయత్నం చేయండి, అభ్యంతరం లేదు. కానీ ఎన్నికల యావలో మాట్లాడుతూ గతంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఇన్ఫర్మేషన్ యాక్ట్ను వాడుకొని
బ్లాక్మెయిల్కు తెరలేపి అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజకీయాలు నడిపిస్తున్నాడు, యూట్యూబ్ ఛానల్స్ను అప్పుడు బాగా వాడుకున్నాడు అనేది. కానీ ఈరోజు యూట్యూబ్ ఛానళ్లను వాడుకొని ఏ రకంగా వారిని